ఇది ఒక హోమ్ మేడ్ ఫర్టిలైజర్. ఇది ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా? ఓకే, వచ్చేయండి అయితే. మొదటిగా గుడ్లు వాడాక వాటి పెంకులు కలెక్ట్ చేసుకోవాలి. ఈ ఫర్టిలైజర్లో మెయిన్ది ఈ పెంకులే. బికాజ్ ఈ పెంకుల్లో ప్లాంట్స్కి కావాల్సిన కాల్షియం ఉంటుంది. కాల్షియం మాత్రమే కాదు, పొటాషియం, మ్యాంగనీస్, ఫాస్ఫరస్, ఐరన్, ఇంకా ఇంకొన్ని న్యూట్రియంట్స్ ఉంటాయి కావాల్సినవి. ఈ గుడ్లు పెంకులన్నీ ఒకే రోజు రావు కదా, ఇవి కలెక్ట్ చేసుకుంటాం కదా మనం, అందుకని మనం స్టోరేజ్ ఉంచుతాం కాబట్టి స్మెల్ వస్తాయి అండ్ కొంచెం తడిగా కూడా ఉంటాయి. అందుకని ఒక 2 to 3 hours ఎండలో ఎండబెట్టాలి వీటిని. వీటిని పగలగొట్టి చిన్న చిన్నగా చేసుకుందాం. ఇదేంటి భయ్య, మా అమ్మ వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు డైరెక్ట్గా పెంకుల్ని రోజు మొక్కలకు వేసేవాళ్ళు అని అంటారా? ఇలా చిన్నగా చేసుకుంటే ప్లాంట్స్కి ఈజీగా అవైలబుల్గా అవుతాయి. అంటే సాయిల్లో ఫాస్ట్గా డీకంపోజ్ అవుతాయి అన్నమాట చిన్న చిన్నగా చేసుకుంటే. అండ్ నెక్స్ట్ ఎండిన ఆవు పేడని యాడ్ చేసేద్దాం. రెండు మిక్స్ చేసేద్దాం. ఈ ఆవు పేడ ఎందుకంటే సాయిల్ మరీ గట్టి పడకుండా సాఫ్ట్గా ఉండడానికి అండ్ వాటర్ హోల్డింగ్ కెపాసిటీ పెంచడానికి సాయిల్ ఇది హెల్ప్ అవుతుంది అన్నమాట. ఈ ఎండిపోయిన ఆవు పేడ ఈ ఫర్టిలైజర్లో మనం టొమాటో మొక్కకి తయారు చేస్తున్నాం. టొమాటో మొక్కలకి అంటే టొమాటోలు వచ్చిన తర్వాత కాల్షియం డెఫిషియన్సీ వల్ల కాయలు పాడైపోతాయి. అప్పటికి అవైలబుల్గా ఉండడానికి మనం టొమాటో ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం ఈ ఫర్టిలైజర్ తయారు చేసి అప్లై చేస్తాం అన్నమాట. అండ్ నెక్స్ట్ ఒక గుప్పెడు పుట్టమట్టి, ఒక గుప్పెడు బూడిద. ఈ బూడిద దేని నుండి వచ్చిందంటే వరి మొక్కల నుండి వచ్చిన వేస్ట్ని తగలబెట్టిన దాని నుండి వచ్చిందే ఈ బూడిద. అన్నీ మిక్స్ చేసుకుందాం. ఇంకా మన ఫర్టిలైజర్స్ READ రెడీ. మొక్క చుట్టూ చిన్నగా ఒక గుంట తీసుకొని అందులో అప్లై చేసుకోవాలి అండ్ మళ్ళీ సాయిల్తో అది కవర్ చేసేయాలన్నమాట. ఇదిగో ఇలాగా. అండ్ ఫైనల్ స్టెప్ వాటర్ అప్లై చేసుకోవాలి తర్వాత. దట్స్ ఇట్, మన హోమ్ మేడ్ ఫర్టిలైజర్స్ రెడీ. చూసారుగా ఎంత ఇంట్రెస్టింగ్ కంటెంటో. వేస్ట్గా పడేసే గుడ్డు పెంకుల నుంచి మనం ఇలా ఫర్టిలైజర్స్ తయారు చేసుకుందాం. ఇలాంటి మంచి కంటెంట్ ఇంకా మనం తెలుసుకోవాలన్నా, మనం తెలుసుకొని చెయ్యాలన్నా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ. మన దగ్గర ఫ్రెష్ అండ్ ప్యూర్ హార్వెస్టెడ్ హనీ రెడీగా ఉంది. అండ్ దట్టు మన ఓన్ బ్రాండ్తో, మన ఓన్ ప్యాకింగ్తో అవైలబుల్గా ఉంది. అండ్ దీని అవైలబిలిటీ నాట్ ఓన్లీ ఇన్ మంగళగిరి, విజయవాడ అండ్ గుంటూరు, డిఫరెంట్ లొకేషన్స్కి అవైలబుల్గా ఉంది. మేము ఆల్రెడీ డిఫరెంట్ ఏరియాస్కి షిప్పింగ్ చేసాం, లైక్ కడప, నెల్లూరు, బెంగళూరు, అనంతపూర్. డిఫరెంట్ లొకేషన్స్కి అండ్ డిఫరెంట్ ఏరియాస్కి మన హనీ అవైలబుల్గా ఉంటుంది. మీకు ఎవరికైనా ప్యూర్ హనీని టేస్ట్ చేయాలనుకుంటే ఈ కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఆర్ మెసేజ్ చేయండి.